Hi, hello, welcome back to Lakshmi NEET Bio classes. Okay, so once again we are started to and one more topic. Already manamu up to vertebrata ఏ జ్ఞాత అండ్ జ్ఞాతం అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే టెట్రాపాడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఏంటి టెట్రాపాడ్స్? టెట్రా అంటే టెట్రా 4, పాడ్స్ అంటే ఫుడ్, అంటే 4 ఫుడ్స్ ఉంటాయి అని, 4 లెగ్స్ ఉంటాయి. సో వాటి మీద మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో టెట్రాపాడ్ లో మనకి 4 క్లాసెస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 క్లాసెస్ ఉన్నాయి. ఆ 4 క్లాసెస్ నేను ఇప్పుడు మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, సో డిస్కస్ చేయబోయే ముందు ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది చెప్పుకోవాలి కదా. నా పేరు లక్ష్మి. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 13 years ఎక్స్పీరియన్స్, ఆఫ్లైన్ క్లాస్. సో ఇప్పుడు మీకోసం యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను తెలుగులో చెప్పడం కోసం. అలాగే మీకు అర్థమైన వాళ్ళు కామెంట్ పెట్టండి, ప్లస్ దాంతో పాటు షేర్ చేయండి. లైక్ కొట్టి తర్వాత షేర్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే, మాక్సిమం మీరు షేర్ చేయలేదనుకోండి, రీచ్ అవ్వాల్సిన వాళ్ళు, చదువుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఓకే, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దమ్మా. ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అవుతూ ఉంటుంది మీరు షేర్ చేయడం వల్ల. షేర్ చేసే ముందు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి, మీకు నేను చెప్పే వీడియో అనేది మీకు రాదు. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఏ రోజైతే నేను వీడియో అప్లోడ్ చేస్తుంటానో ఆ రోజు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు అనమాట. అందుకని మీరు సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం అనేది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, యూట్యూబ్ ఛానల్ పెట్టిందే మీకోసం. అర్థమవుతుందా? అంటే ఎవరికైతే అర్థం కాకుండా డల్గా మేము నీట్ కష్టమవుతుంది అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం తెలుగులో సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఓకేనా? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ క్లాసెస్. సో రండి, ఇప్పుడు వచ్చేసరికి మీకు టెట్రాపాడ్ లో 4 ఉన్నాయని చెప్పాను కదా. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఆంఫీబియా. ఏంటిది? ఆంఫీబియా. ఆంఫీబియా అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రాగ్. ఏం గుర్తుపెట్టుకుంటారు? ఫ్రాగ్. ఫ్రాగ్ గుర్తుపెట్టుకున్నారంటే క్యారెక్టర్స్ అన్ని కూడా మీకు ఈజీగా గుర్తుంటాయి. ఫ్రాగ్ గాని గుర్తుపెట్టుకుంటే క్యారెక్టరిస్టిక్స్ మొత్తం సింపుల్, చాలా సింపుల్ గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. చూడండి, ఫస్ట్ ఫ్రాగ్ మనం మాక్సిమం ఎక్కడ చూస్తున్నాం? హ్యాబిటాట్ చూసుకుంటే ఆక్వాటిక్ అండ్ టెరెస్ట్రియల్. ఆక్వాటిక్ అండ్ టెరెస్ట్రియల్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్. సో ఫ్రాగ్ కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? లింబ్స్ అంటే లెగ్స్ 2 pairs ఉంటాయి కదా. సో ఫస్ట్ ఉన్న వాటిని 4 limbs అంటారు. నెక్స్ట్ ఉన్న వాటిని హిండ్ లింబ్స్. 4 limbs, hind limbs. 4 limbs and hind limbs. ఓకే, సో ఫస్ట్ బాడీ చూడండి. ఫస్ట్ హ్యాబిటాట్ చెప్పుకున్నాం, ఆక్వాటిక్ అండ్ టెరెస్ట్రియల్. సెకండ్ వచ్చేసరికి లెగ్స్ వచ్చేసరికి 2 pairs అన్నాం. నెక్స్ట్ బాడీ గాని చూసుకుంటే మనకి హెడ్ ట్రంక్. నెక్ మనకి ప్రాపర్ గా ఐడెంటిఫై చేయలేం, అంటే సెపరేట్ గా డిస్టింగ్విష్ చేయలేం. సో బాడీ వచ్చేసరికి హెడ్ అండ్ ట్రంక్. నెక్స్ట్ కొన్ని స్పీసెస్ లో మనకి టైల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది కొన్నిట్లలో. నెక్స్ట్ వచ్చేసరికి స్కిన్. మరి స్కిన్ ఎలా ఉంటుంది? మనం ఫ్రాక్ చూస్తూనే ఉంటాం, చాలా మాయిస్చర్ కండిషన్ లో స్మూత్ గా ఉంటుంది, గ్రీన్ కలర్ లో ఉంటుంది, స్మూత్ గా గ్రీన్ కలర్ లో ఉంటుంది. సో దట్ ఈస్ ద స్కిన్ ఈజ్ మాయిస్ట్. నెక్స్ట్ అదే డోర్సల్ సైడ్ చేసుకుంటే మనకి వెంట్రల్ సైడ్ అయితే గ్రీన్ కలర్ లో ఉంటుంది, బ్లాక్ కలర్ స్పాట్స్ అనేవి అపియర్ అవుతాయి. వెంట్రల్ చూసుకుంటే ఎల్లో కలర్, వెంట్రల్ అంటే కింద భాగం. నెక్స్ట్ వచ్చేసరికి ఐలిడ్స్, అంటే ఐ చుట్టూ, ఫ్రాక్ ఐ ఉంటుంది కదా, ఐ చుట్టూ ఏముంటాయంటే ఐలిడ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. అండ్ ఈ ఐలిడ్స్ దేనికి హెల్ప్ అవుతున్నాయి? ఫ్రాగ్ అనేది వాటర్ లో ఉంటుంది కదా. సో వాటర్ లో ఉన్నప్పుడు అవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఐస్ ని. నెక్స్ట్ వన్ ఇయర్. Tympanum, it is act as a ear. Next one is alimentary system. Alimentary system ne మనం digestive system అని కూడా అంటాం.
సో ఎలిమెంటరీ సిస్టమ్ అండ్ యూరిన్ పాస్ చేసే సిస్టమ్ బోత్ కూడా ఎక్కడికి ఓపెన్ అవుతాయంటే క్లోయకాలోకి ఓపెన్ అవుతాయి. ఎక్కడ ఓపెన్ అవుతున్నాయండి? క్లోయకాలో ఓపెన్ అవుతాయి. క్లోయకా నుండి ఏమవుతున్నాయి నీకు ఎక్స్టీరియర్ అంటే అవుట్ సైడ్ కు రిలీజ్ చేస్తాం. ఎలిమెంటరీ అండ్ యూరినరీ సిస్టమ్ రెండు కూడా ఎక్కడికి ఓపెన్ అవుతున్నాయి? క్లోయకాలోకి ఓపెన్ అవుతున్నాయి. క్లోయకాల నుంచి ఏమవుతున్నాయి నీకు బయటకు అనేది రిలీజ్ చేస్తున్నాం. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్. ఇక్కడ చూడండి, రెస్పిరేటరీ మనకి 3 ప్రాసెస్ లో ఉంటుంది. ఎప్పుడైతే మనము టాడ్పోల్ కండిషన్ లో ఉంటుందో ఫ్రాగ్, ఆ టైంలో ఏమవుతుందంటే గిల్స్ ద్వారా రెస్పిరేషన్ తీసుకుంటే, దేని ద్వారా తీసుకుంటే? గిల్స్ ద్వారా. అలాగే టెరెస్ట్రియల్ కండిషన్ లో అడల్ట్ స్టేజ్ కి వచ్చినప్పుడు టెరెస్ట్రియల్ కండిషన్ లో ఉంటే లంగ్స్ ద్వారా తీసుకుంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఉంది స్కిన్. మాయిశ్చర్ కండిషన్ లో ఉన్నప్పుడు, ఎక్కడైతే ప్లేస్ బురదగా ఉంటుందో ఆ ఏరియాలలో సర్వే అయినప్పుడు డెఫినెట్ గా ఏమవుతుందంటే మీకు స్కిన్ ద్వారా. అంటే రెస్పిరేషన్ అనేది 3: లంగ్స్, గిల్స్, స్కిన్. నెక్స్ట్ హార్ట్ వచ్చేసరికి మనకి ఎన్ని చాంబర్ ఉంటాయంటే 3 చాంబర్. ఫిష్ లో మనం ఎన్ని చాంబర్స్ చూసాం? 2 చాంబర్. హార్ట్ లో వచ్చేసరికి ఎన్ని చాంబర్? 3 చాంబర్. నెక్స్ట్ మాక్సిమం మెజారిటీ ఫ్రాగ్స్ అనేవి ఎక్కడ సర్వైవ్ అవుతాయి? వాటర్ లోనే సర్వైవ్ అవుతాయి. మీన్స్ బ్లడ్ అనేది ఎలా ఉంటుంది? కూల్ గా ఉంటుంది, కోల్డ్ బ్లడెడ్. దాన్నే మనం పాయిక్లోథర్మిక్ అని కూడా అంటాం. నెక్స్ట్ సెక్సెస్ అనేవి ఇక్కడ డెఫినెట్ గా ఏంటి? సెపరేట్. మెయిన్ ఇంపార్టెంట్ వన్, ఫర్టిలైజేషన్ ఈజ్ అ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ ఏంటి? ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. సో నెక్స్ట్ ఓవిపారస్, ఎగ్స్ ని పెడతాయి కాబట్టి ఓవిపారస్. అండ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ వచ్చేసరికి ఇండైరెక్ట్ డెవలప్మెంట్. సో దీస్ ఆర్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఆంఫిబియా. సో ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్స్ ఎక్కువగా అడుగుతుంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ బఫో. బఫోని కామన్ గా ఏమని పిలుస్తారు? టాడ్. నెక్స్ట్ రానాని ఏమని పిలుస్తారు? ఫ్రాగ్. నెక్స్ట్ వన్ హైలాని ట్రీ ఫ్రాగ్ అంటారు. సాల్మాండర్. నెక్స్ట్ ఇచ్థైరోఫిస్, దాన్ని ఏమంటారంటే లింబ్లెస్ ఆంఫిబియా. These are the most important example for the amphibia. So amphibia అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? ఫ్రాగ్. సో ఫ్రాగ్ గుర్తొస్తే ఆటోమేటిక్ గా ఇవి క్యారెక్టరిస్టిక్స్ అనేవి గుర్తుండిపోతాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ద రెప్టైల్. దట్ ఈస్ ద సెకండ్ వన్. టెట్రాపోడ్ మీన్స్ 4 అన్నాను కదా. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద రెప్టైల్. రెప్టైల్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్నేక్, లిజర్డ్, అర్థమవుతుందా? క్రొకడైల్. ఆటోమేటిక్ గా మీకు క్యారెక్టర్స్ అనేవి గుర్తుండిపోతాయి. సో ఇప్పుడు చెప్పండి, క్రొకడైల్ ఆక్వాటిక్ కండిషన్, కొన్ని టెరెస్ట్రియల్. అంటే టెరెస్ట్రియల్ మెజారిటీ గాని చూసుకుంటే టెరెస్ట్రియల్, మెజారిటీ ఆఫ్ ది స్పీసెస్ గాని మనం కన్సిడర్ చేస్తే టెరెస్ట్రియల్. నెక్స్ట్ మరి టెరెస్ట్రియల్ లో ఉన్నప్పుడు దాని బాడీ అనేది ఎలా ఉంటుంది? టెరెస్ట్రియల్ కండిషన్ లో ఉన్నప్పుడు బాడీ అనేది ఎలా ఉంటుంది? స్మూత్ గా ఉంటుందా? హార్డ్ గా ఉంటుందా? స్కేల్స్ ఉంటాయా? ఉండవా? అంటే చూడండి, డ్రై స్కిన్. టెరెస్ట్రియల్ కండిషన్ లో ఉంటుంది కాబట్టి రెప్టైల్స్ బాడీ అనేది ఎలా ఉంటుంది? డ్రై స్కిన్. నెక్స్ట్ కన్ఫైన్డ్ స్కిన్. ఎపిడర్మల్ స్కేల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. బాడీ పైన ఏమై ప్రెసెంట్ అయి ఉంటాయి? స్కేల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటే హార్డ్ గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్, మరి ఇవి ఎలా మూమెంట్ అనేది చూపిస్తుంది? లోకోమోషన్. సో లోకోమోషన్ కి వచ్చేసరికి క్రీపింగ్, క్రావ్లింగ్. చిన్నపిల్లలు కదా ఎలా పాకుతూ ఉంటారు అలా. సో నెక్స్ట్ వన్, ఇక్కడ కానీ చూసుకుంటే మీకు ఎక్స్టర్నల్ ఇయర్ ఓపెనింగ్ అనేది ఉండదు. ఓకే. నెక్స్ట్ వన్, టింఫానిక్ మెంబ్రెయిన్. ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఎ ఇయర్. టింఫానిక్ మెంబ్రెయిన్, ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఎ ఇయర్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి లిమ్స్. ఒకవేళ లిమ్స్ కొన్ని స్పీసెస్ లో లిమ్స్ అనేవి ఉండవు. లిమ్స్ గాని ఉంటే ఎన్ని ఉంటాయంటే 2 pairs ఉంటాయి. లిమ్స్ గాని ఉంటే 2 pairs, లేకపోతే లేవు. ఇఫ్ ఇన్ కేస్ ప్రెసెంట్. హార్ట్ వచ్చేసరికి 3 chambered, బట్ ఎక్సెప్ట్ క్రొకడైల్. క్రొకడైల్ లో కానీ చూసుకుంటే మనకి 4 chambered హార్ట్ అనేది ఉంటుంది. మరి 3 chambered హార్ట్ ఉన్నప్పుడు ఆరికిల్స్ 2 ఆరికిల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి.
1 వచ్చేసరికి వెంట్రికల్. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా, సేమ్ ఇక్కడ కూడా. ఓకే, సో హార్ట్ వచ్చేసరికి 3 chambered ఎక్సెప్ట్ క్రొకడైల్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. క్రొకడైల్ లో వచ్చేసరికి మనకి 4 chambered అనేది హార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ స్నేక్స్ అండ్ లిజర్డ్ లో కానీ చూసుకుంటే స్కిన్ అనేది సెట్ దేర్ స్కేల్స్ యాజ్ స్కిన్ కాస్ట్. ఓకే, సో దాని స్కిన్ అనేది ఎలా ఉంటుంది, స్కేల్స్ లైక్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఏంటంటే సెక్సెస్ అనేవి సెపరేట్. ఇక్కడ కూడా అదే చెప్పుకున్నాం మనం, సెక్సెస్ అనేవి సెపరేట్, ఇక్కడ కూడా సెక్సెస్ అనేవి సెపరేట్. నెక్స్ట్ ఫర్టిలైజేషన్. ఇక్కడ ఆంఫిబియాలో ఏం చెప్పుకున్నాం, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఏంటి, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటి, ఓవిపారస్. ఇక్కడ కూడా ఓవిపారస్. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ డెవలప్మెంట్. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి చూడండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ వన్, ఇక్కడ హెడ్ వచ్చేసరికి మనము ఇక్కడ ఆంఫిబియన్స్ లో హెడ్ ట్రంక్ అన్నాం. మరి ఇక్కడ వచ్చేసరికి మీకు బాడీ పార్ట్ అనేది 4 గా డివైడ్ ఉంటుంది. బాడీ అనేది హెడ్, నెక్, ట్రంక్, టైల్. ఓకే, హెడ్, నెక్, ట్రంక్, టైల్. నెక్స్ట్ ఇక్కడ గానీ ఎగ్ గాని చూసుకుంటే ఎక్సెల్ చాలా హార్డ్ గా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్స్ కిలోన్, సో దట్ ఈస్ ఓన్లీ టర్టిల్. నెక్స్ట్ టెస్టుడో, tortoise. And next one camelon, that is a tree lizard. And next calatos, garden lizard. And next poisonous snake, naja, that is a cobra. Next bangarus, kite. And viper. So these all are the example for the reptiles and aves. Like remaining how many are there? 2. Remaining ఎన్ని ఉన్నాయి మనకి, 2 ఉన్నాయి. ఆ 2 ఏంటంటే aves and mammals. Okay, aves and mammals. Then now I will discuss about that aves and mammals. So next to third class aves. Fourth one is that mammalia. Aves, mammalia. సో ఈ రెండు చెప్పామంటే ఇంకా యానిమల్ కింగ్డమ్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, సో రండి. ఏవ్స్ అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, బర్డ్స్. మమ్మేలియన్స్ అనగానే హ్యూమన్ బీయింగ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో రండి, ఏవ్స్. సో ఇంకా బర్డ్స్ అంటే మనకి గుర్తొచ్చేది ఏంటి, ఫెదర్స్. ఏముంటాయి, ఫెదర్స్, వింగ్స్, ఎగరడానికి. సో అలాగే కొన్ని వచ్చేసరికి ఫ్లైట్లెస్ బర్డ్, ఎగరలేవు కానీ వింగ్స్ ఉంటాయి. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఆస్ట్రిచ్. ఫ్లైట్లెస్. నెక్స్ట్ రెస్పిరేషన్. చూడండి, మనం వచ్చేసరికి నోస్ నుంచి మనకి రెస్పిరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్పెసిఫిక్ గా తీసుకుంటే మనకి ఏమున్నట్టు, ఇక్కడ ఏవ్స్ లో బీక్, ఓకే, బీక్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది ఏవ్స్ లో. అండ్ నెక్స్ట్ 4 limbs. టెట్రాపోడ్ అంటేనే మనకేంటి, లింబ్స్ అనేవి ప్రెసెంట్ అయినట్టు. 4 కంపల్సరీగా. 4 limbs. ఇక్కడ 4 limbs, హిండ్ లింబ్స్. ముందున్న రెండింటిని 4 limbs అంటారు, వెనకున్న వాటిని హిండ్ లింబ్స్ అంటారు. సో 4 limbs వచ్చేసరికి దేనికి హెల్ప్ అవుతున్నాయి, వింగ్స్, ఎగరడానికి. అండ్ నెక్స్ట్ హిండ్ లింబ్స్ వచ్చేసరికి ఏంటంటే స్కేల్స్ తోటి మేడప్ అయి ఉండి దేనికి హెల్ప్ అవుతాయంటే వాకింగ్ కి, నడవడానికి. అలాగే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి స్విమ్మింగ్ కి. అండ్ థర్డ్ వన్ ఈజ్ దట్ క్లాస్పింగ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి, ట్రీ పైన ఎగురుతూ ఉంటాయి చూడండి, అలా క్లాస్పింగ్ అంటే ఫ్లయింగ్ కి, ఎగురుతూ ఉండడం అనమాట, అంటే జంప్ చేస్తూ ఉండడం. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి స్కిన్ వచ్చేసరికి ఏంటో అలా ఉంటుందమ్మా, డ్రై వితౌట్ గ్లాండ్స్ డ్రైగా ఉంటుంది. ఎక్సెప్ట్ టైల్. టైల్ లో ఆయిల్ గ్లాండ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, అర్థమవుతుందా. నెక్స్ట్ ఎండోస్కెలిటన్, లోపల. ఎండోస్కెలిటన్ వచ్చేసరికి ఆసిఫైడ్ అన్నాం. ఆసిఫైడ్ అంటే బోన్స్ తోటి మేడప్ అయి ఉండేవాళ్ళని, బోన్స్ గాని ఉంటే వాళ్ళని ఏమంటామో ఆసిఫైడ్ అంటాం.
సో ఇక్కడ కానీ చూసుకుంటే బోన్స్ లాంగ్ బోన్ ఉంది కదా, ఇది లాంగ్ బోన్ అని అంటాం. ఓకే, లాంగ్ బోన్స్ లో వచ్చేసరికి హోలో ఎయిర్ క్యావిటీ తోటి ఉంటుంది అనమాట. ఎయిర్ క్యావిటీ, క్యావిటీ అంటే స్పేస్ ఉండడం, హోలో హెయిర్ క్యావిటీ తోటి ప్రెసెంట్ అయి ఉంటుంది లాంగ్ బోన్. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్ గా ఉంటుంది, బట్ కొన్ని ఎక్స్ట్రా క్యారెక్టర్ ఉంటుంది, ఎక్స్ట్రా వన్, దట్ ఈస్ ఓన్లీ క్రాప్ గిజర్డ్. క్రాప్ అండ్ గిజర్డ్ ఎక్స్ట్రా ఉంటాయి, అర్థమవుతుందా? సో నెక్స్ట్ హార్ట్ వచ్చేసరికి 4 ఛాంబర్డ్ హార్ట్. ఇంక ఈ రెండిట్లలో వచ్చేసరికి మనకి 4 ఛాంబర్డ్ హార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. 4 ఛాంబర్డ్ హార్ట్ అన్నప్పుడు 2 ఆరికల్స్ 2 వెంట్రికల్స్. రెస్పిరేషన్ అండ్ వన్ మోర్ ఇస్ దట్ బ్లడ్ అనేది ఎలా ఉంటుంది, వార్మ్ బ్లడెడ్. ఎందుకు, టెరెస్ట్రియల్ కాబట్టి వార్మ్ బ్లడెడ్ కంపల్సరీగా ఉంటుంది, మెయింటైన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ రెస్పిరేషన్, రెస్పిరేషన్ ఎలా తీసుకుంటారు, లంగ్స్. రెస్పిరేషన్ ఎలా తీసుకుంటారు, లంగ్స్. అండ్ నెక్స్ట్ సెక్సెస్ వచ్చేసరికి సెపరేట్, సెక్సెస్ వచ్చేసరికి సెపరేట్. అలాగే నెక్స్ట్ ఓవి పారస్, ఓవి పారస్ ఎగ్స్ ఇస్తాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. డెవలప్మెంట్ వచ్చేసరికి డైరెక్ట్ డెవలప్మెంట్. సెక్సెస్ అనేవి సెపరేట్, ఓవి పారస్ అండ్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. డెవలప్మెంట్ వచ్చేసరికి ఏంటి, డైరెక్ట్ డెవలప్మెంట్. ఎగ్జాంపుల్స్ చూడండి, కొంచెం ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ కొంచెం బై హార్ట్ అయితే చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్, కార్వస్ క్రో, కాకి. నెక్స్ట్ కొలంబా, పీజియన్. నెక్స్ట్ పస్టెకులా, దట్ ఈస్ అ ప్యారెట్. అంటే కామన్ గా నేమ్ తెలుసు, సైంటిఫిక్ నేమ్ అడుగుతూ ఉంటారు అందుకు. నెక్స్ట్ శృతియో, దట్ ఈస్ ఆస్ట్రిచ్, ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఫ్లైట్లెస్ బర్డ్. నెక్స్ట్ పావో, పీకాక్. నెక్స్ట్ ఆప్నియోడైటిస్, పెంగ్విన్. అండ్ నెక్స్ట్ నియోఫ్రాన్, వల్చర్, నియోఫ్రాన్, వల్చర్. ఇవి ఎగ్జాంపుల్స్ ఫర్ ద apes. And last class, that is a mammalia, that is a mammalia. So mammalia లో చూడండి, ఇక్కడ మమ్మేలియా అంటే ఎవరిని గుర్తుపెట్టుకున్నాను, హ్యూమన్ బీయింగ్స్ గుర్తుపెట్టుకోండి అన్నాను. బఫెలో గుర్తుపెట్టుకోండి, క్యాట్ గుర్తుపెట్టుకోండి, లయన్ గుర్తుపెట్టుకోండి, టైగర్ గుర్తుపెట్టుకోండి, అన్ని కూడా ఇక్కడికే వస్తాయి. అందుకని ఇప్పుడు హ్యాబిటాట్ అని చెప్పుకుంటే ఎక్కడని చెప్తాం, టెరెస్ట్రియల్, కంప్లీట్ గా టెరెస్ట్రియల్. కొన్ని ఫారెస్ట్ లో ఉంటాయి, అర్థమవుతుందా, కొన్ని ఫారెస్ట్ లో ఉన్నాయి, కొన్ని డిజర్ట్ లో ఉంటాయి, కొన్ని చెట్ల పైన ఉంటాయి. ఎందుకని చూడండి, ఐస్ క్యాప్స్, ఐస్ క్యాప్స్ ఏరియాలలో, డిజర్ట్ ఏరియాలలో, మౌంటైన్స్ లో, ట్రీలో, నెక్స్ట్ గ్రాస్ ల్యాండ్ ఏరియాలలో, కోరల్స్ రీఫ్లలో. ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ వన్, ఇవి కొన్ని ఫ్లై అవుతూ ఉంటాయి. ఇట్స్ డిపెండ్ ఆన్ కండిషన్, వాటర్ లో ఉన్నప్పుడు గానీ, అంటే అన్ని స్పీసెస్ చెప్పట్లేదు, ఫ్యూ స్పీసెస్. నెక్స్ట్ వన్ మెమరీ గ్లాండ్స్, స్పెసిఫిక్ గా మెమరీ గ్లాండ్స్. మెమరీ గ్లాండ్స్ దేనికి హెల్ప్ అవుతాయి, మిల్క్ సెక్రేషన్ కి హెల్ప్ అవుతాయి. అంటే చిన్నపిల్లలకి మిల్క్ నరిష్మెంట్. నెక్స్ట్ 2 pairs limbs, 4 limbs, hind limbs. అలాగే స్కిన్ వచ్చేసరికి దేంతో మేడప్ అయి ఉంటుంది, హెయిర్ తోటి మేడప్ అయి ఉంటుంది. స్కిన్ వచ్చేసరికి హెయిర్. అలాగే మీరు రెప్టైల్స్ చూసుకుంటే మీకు స్కిన్ అనేది ఎలా ఉంటుంది అన్నాను, డ్రైగా ఉంటుంది, ప్లస్ స్కేల్స్ తోటి ఉంటుంది అన్నాను. ఇక్కడ వచ్చేసరికి స్కిన్ ఎలా ఉంటుంది, హెయిర్ తోటి మేడప్ అయి ఉంటుంది. పిన్నా, పిన్నా ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఏ ఎక్స్టర్నల్ ఇయర్, యాక్ట్ యాజ్ ఏ ఎక్స్టర్నల్ ఇయర్. నెక్స్ట్ టీత్, టీత్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, జాలో సిక్ అయి ఉంటాయి. ఓకే, అంటే టీత్స్ మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి, జాలో ఉంటాయి, జా, అప్పర్ జా, లోవర్ జా. నెక్స్ట్ హార్ట్, 4 chambered హార్ట్, 4 chambered హార్ట్. రెస్పిరేషన్, లంగ్స్. నెక్స్ట్ ఎక్స్క్రీషన్, కిడ్నీ. అర్థమవుతుందా, ఎక్స్క్రీషన్, కిడ్నీ. లోకోమోషన్ కి ఏమేమి హెల్ప్ అవుతాయి, లైక్ హ్యాండ్స్, లెగ్స్ హెల్ప్ అవుతాయి. దాంతో పాటు మజిల్స్, బోన్స్ అండ్ మజిల్స్ అనేవి
హెల్ప్ అవుతాయి. నర్వస్ సిస్టమ్, వెల్ డెవలప్డ్ నర్వస్ సిస్టమ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అటానమస్ నర్వస్ సిస్టమ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. హార్మోన్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సెక్సెస్ సపరేట్, సెక్సెస్ అనేవి సెపరేట్. వివిపారస్ ఎక్సెప్ట్ ఫ్యూ ఉన్నాయి, ఓవిపారస్. మాక్సిమం మెజారిటీ వివిపారస్. ఇంటర్నల్ ఫర్టిలైజేషన్, sexes separate, viviparous, internal fertilization, development, direct development. These are the, so ఇంత ముందు చెప్పాను oviparous కూడా ఉంది. One is that example of the oviparous, Ornithorhynchus. So that is only commonly we can call as a platypus. ఇక రిమైనింగ్ ఏవైతే నేను రాసాను ఇక్కడ అవన్నీ కూడా ఏంటంటే వివిపారస్. సో చూడండి, వివిపారస్ మ్యాక్రోపస్, మ్యాక్రోపస్ kangaroo. నెక్స్ట్ టిరోపస్, that is a flying fox. And next camellus, camel, camellus, camel. Next macaca, that is a monkey. Next ratus, rat. And canis, dog. Felis, cat. Next elephas, elephant. Living world lo ivi already వచ్చేవన్, living world లో డిస్కస్ చేసుకున్నాం సైంటిఫిక్ నేమ్ లో. నెక్స్ట్ equus, horse. Delphinus, dolphin. Next, then after Balanoptera, that is a blue whale. Panthera, Leopanthera tigris. ఇవి కూడా మనకి లివింగ్ వరల్డ్ లో వచ్చాయి. Panthera tigris, tiger. Panthera leo, lion. So these all are the viviparous and this one is an oviparous. So these all are the characteristics for the animal kingdom. Animal kingdom. So up to now I discussed, that is the classes, phylums. Total phylums 11 phylums we discuss. Porifera, Coelenterata. Coelenterata another name we can call it as a Cnidaria. Next one is a Ctenophora, Platyhelminthes, Nematoda, Annelida, Arthropoda, Mollusca, Echinodermata, Hemichordata, Chordata. Chordata again we discussed 3 subphylum, that is a Urochordata, Cephalochordata, Vertebrata. Again in that Vertebrata we discussed that is a Chondrichthyes, Osteichthyes, and again we discuss here, that is the first starting one is that amphibians, reptiles, aves, mammals. These all are considered as in the animal kingdom. Okay, so PYQs next I will discuss it, but before closing that again I am saying that for yours, subscribe the channel. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే షేర్ చేయండి. షేర్ చేస్తే తెలియని వాళ్ళకి కూడా అది రీచ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు చూస్తేనే కాదు కదా, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చూస్తే యూస్ఫుల్ అవుతూ ఉంటుంది కదా. యూస్ఫుల్ అవ్వడానికే కదా ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది మీకు యూట్యూబ్ ఛానల్. అంటే ఆఫ్లైన్ చెప్తున్నాను, ఆన్లైన్ కూడా మీకోసం షూట్ చేస్తున్నానంటే దాని అర్థం ఏంటి? ఇంకా ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ సో చదువుకోవాలనే ఆశతో ఉండి నీట్ సీట్ కొట్టాలన్న ఆశతో ఉన్నవాళ్ళు, మనీ బ్యాక్గ్రౌండ్ తక్కువగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి డెఫినెట్ గా ఏంటంటే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ డిస్కస్ చేస్తున్నాను, ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండానే చెప్తున్నాను. సో నేనేం ఫ్రెషర్ని కాదు, ఎక్స్పీరియన్సే, అందుకే మీకు డీల్ చేస్తున్నాను. డిఫరెంట్ స్టేట్ లో వర్క్ చేశాను, డిఫరెంట్ స్టేట్స్ లో. సో ఇప్పుడు మీకోసం ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ముందుకు వచ్చాను. దట్స్ వై ఐఎమ్ సెయింగ్ దట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, అలాగే షేర్ మాత్రం చేయండి. లైక్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా షేర్ అయితే చేయండి. అది రీచ్ అయ్యే వాళ్ళకి రీచ్ అవుతూనే ఉంటుంది. ఓకే, బాయ్.